ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ ప్రామిస్ ఉన్న చార్ట్లోని కనుక జూపిటర్ ఆస్పెక్ట్ మార్స్ మీద ఉంటే, ఎక్కడ ఉన్నా ఉండని మార్స్, ఆ మార్స్ మీద కనుక జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటే, 5th ఆస్పెక్ట్ కానీ, జూపిటర్ నుంచి మార్సు 9th కానీ పొజిషన్లో 9th ఆస్పెక్ట్ కానీ, ఈ మార్స్ మీద కనుక జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటే మ్యారేజ్ ఎర్లీ మ్యారేజ్ అవుతుంది. ఎర్లీ మ్యారేజ్ అవుతుంది. ఎవరికి? ఫీమేల్ నేటివ్కి. అండ్ సేమ్ ఫీమేల్ నేటివ్కి కనుక సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ ఉన్నాడు ఇక్కడ. సాటర్న్ 3rd ఆస్పెక్ట్ కానీ, సాటర్న్ 7th ఆస్పెక్ట్ కానీ, సాటర్న్ 10th ఆస్పెక్ట్ కానీ, ఇదే మార్స్ మీద సపోజ్ సాటర్న్ ఇక్కడ 7 వస్తే సాటర్న్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆయన 10th ఆస్పెక్ట్ పడుతుంది ఇక్కడ. సపోజ్ సాటర్న్ ఇక్కడ ఉంటే 10th ఆస్పెక్ట్ పడుతుంది. సో సాటర్న్ 3rd ఆస్పెక్ట్ ఆర్ 10th ఆస్పెక్ట్ ఆర్ 7th ఆస్పెక్ట్ డిలే ఇన్ మ్యారేజ్ అవుతుంది. జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటే ఎర్లీ మ్యారేజ్, సాటర్న్ ఆస్పెక్ట్ ఉంటే మార్స్ మీదని ఏ రకంగా కనెక్ట్ అయినా సరే మార్స్కి సాటర్న్కి ఇట్ విల్ కాజ్ డిలే ఇన్ మ్యారేజ్. నాట్ ఓన్లీ ఆస్పెక్ట్, పిఎస్సి పోజిట్ ఆస్పెక్ట్ కంజంక్షన్, మూడింట్లో ఏదున్నా సరే ఈ జూపిటర్కి మార్స్కి అయితే కనుక కనెక్ట్ అయితే కనుక ఎర్లీ, సాటర్న్కి మార్స్కి అయితే కనుక డిలే.